అజయ్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ మిత్రులకు కూడా. సో వాళ్ళేమో వెన్నుపోటు దినం అంగరంగ వైభవంగా నిర్వహించాం. ప్రజలు మాకు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. 175 నియోజకవర్గాల్లో మా నాయకులు నిర్వహించారు. చూడండి, జనం చూడండి, విజువల్స్లో ఏ విధంగా వస్తూ ఉన్నారు. యాక్చువల్గా అది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు. మరి తెలుగుదేశం పార్టీ పేడా విరగడై ఏడాది కార్యక్రమాన్ని మరి మీరు నిర్వహించారు. మీరు ఎక్కడెక్కడ నిర్వహించారు, ఎన్ని ప్రదేశాలు? మా అయితే ఈరోజు విజయవాడలో కూడా నిర్వహించినట్టున్నారు. అక్కడ నాదల మనోహర్ గారు, కేశినేని చిన్ని గారు కొంతమంది పాల్గొన్నారు. అయితే అక్కడ చూస్తూ ఉంటే వారి కార్యక్రమానికే ప్రజలు ఎక్కువ వచ్చినట్టు కనపడతా ఉన్నారు. మరి మీ విజువల్స్ అవన్నీ ఇంకా రాలేదు, బహుశా మీ సోషల్ మీడియా రిలీజ్ చేయలేదు ఇంకా. సరే, నాది ఒక ప్రశ్న బ్రహ్మనాయుడు గారు. యా ప్లీజ్. వెన్నుపోటు దినం ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది ఎవరండి? వెన్నుపోటు దినం ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంతే కదా. ఈ రోజు జరిగిన ఈ వెన్నుపోటు దినం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేశారు? నా మొట్టమొదటి ప్రశ్న. ఎందుకంటే నేను యాక్చువల్ చూశాను, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారేమో, కనపడతారేమో అనుకున్నాను. ఎక్కడ కనపడదు. పిలుపునిచ్చిన వ్యక్తే ఈ రాష్ట్రంలో ఉన్నాడో లేకుంటే ఇంకొక రాష్ట్రంలో వెళ్ళి అక్కడ ఉన్నాడో నాకు తెలియదు, కానీ నేను తెలియకుండా దానికి చెప్పకూడదు. కాబట్టి ఈ రాష్ట్రంలో వెన్నుపోటు దినం అని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో కనపడలేదు. పొద్దున్న ఏ కార్యక్రమంలో కూడా కనపడలేదు. పాపం పెద్ద ఆయన బొత్స సత్యనారాయణ గారు కూడా ఎండలో చేసి పాపం కింద పడ్డారు. ఆయన కొంచెం అస్వస్థతకు గురయ్యారులేండి. అస్వస్థతకు గురై కింద పడి పాపం వెళ్ళారు, రెస్ట్ తీసుకున్నారు పాప ఆయన. అలాంటి పెద్ద వ్యక్తి వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు? రాష్ట్రంలో కనపడలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ప్రాణంగా ప్రేమించే ఇక్కడ మన ప్యానల్ ఉన్న వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పార్టీకి అధికార ప్రతినిధికి వెంకటరెడ్డి గారు వెన్నుపోటు దినం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పేసి వాళ్ళ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తే మన ప్యానల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అయిన వెంకటరెడ్డి గారు ఎక్కడ పాల్గొన్నారు అంటే హైదరాబాద్ లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిందేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెన్నుపోటు దినం అని, పాప వెంకటరెడ్డి గారు ఏమో హైదరాబాద్ లో పాల్గొన్నారు ఇది వెన్నుపోటు దినాన్ని. మరి హైదరాబాద్ లో కేసీఆర్ గారు వీళ్ళకి ఏమైనా వెన్నుపోటు పొడిచారా, అక్కడ కూడా నిరసన తెలియజేయాలా అని అక్కడ కూడా పార్టిసిపేట్ చేశారా అనేది నాకు తెలియదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం బ్రహ్మనాయుడు గారు. వెన్నుపోటు దినం ఒక కార్యక్రమాన్ని పిలిచి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు వేలాదిగా జనం తరలు వచ్చారు, తండాపతండాలుగా జనం తరలు వచ్చారు. సార్, మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులని ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. వాళ్ళు పోగేసుకున్నారు, వచ్చారు, వెన్నుపోటు దినం అన్నారు, విగ్రహాలకు దండలు వేశారు. కొన్ని ప్లేసులు అయితే రాజశేఖర్ రెడ్డి గారికి విగ్రహానికి దండ వేస్తూ డౌన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వాళ్ళు ఏ స్లోగన్ ఇస్తున్నారో కూడా వాళ్ళకే తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అంబటి సంథింగ్ ఏదో ఉంది. ఆయన అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన జనం కొట్టుకుపోతారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళ పైశాచికత్వం ఇంకా ముదిరిపోయింది ఈ రాష్ట్రం. ఈ రోజు మేము పీడ విరగడ అయిపోయింది. మీరు రాష్ట్రాలు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు, ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేశారంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లలో ఉండి కూడా ఎవరికి వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యారు. సంవత్సర కాలంగా మేము ప్రశాంతంగా ఉన్నాం. సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సైకో పరిపాలన నుంచి విముక్తి దొరికింది అని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. సార్, దానికి రోడ్ల మీదకి వచ్చి చేసుకోవాల్సిన అవసరం మాకేం లేదు కదా. ఈ రోజు ప్రతి దగ్గర కూడా మేము సంబరాలు చేసుకుంటున్నాం, సంతోషంగా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి దగ్గర కూడా చాలా అద్భుతంగా సంబరాలు చేసుకున్నారు. మీ కార్యక్రమానికి ఎంతమంది ప్రజలు హాజరయ్యారని వారు అడుగుతా ఉన్నారు. నేను అదే చెప్తున్నాను కదా బ్రహ్మనాయుడు గారు, మా కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యారని మీరు అడుగుతున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకం వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. సార్, మేమేమి గుమ్మకూడి లేదా జనాలు సెంటర్ లోకి రండి ప్రోగ్రామ్ చేద్దాం, పెద్ద యుద్ధాలు చేద్దాం మేమేం చెప్పలా. వాళ్ళు పిలుచుకున్నారు. సార్, ఈ రోజు సార్ నాది నందిగామ నియోజకవర్గం, నేను స్వయాన మా నియోజకవర్గంలో ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ చూశాను. సార్, మాది 4 మండలాలు, ఒక టౌన్, దాదాపుగా 2 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో మా దగ్గర ఇప్పటికీ ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మొండితో కరుణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రావు గారు ఉన్నారు. వీళ్ళు ఇరువురు ఆధ్వర్యంలో ఈ రోజు నందిగామ నియోజకవర్గంలో గాంధీ సెంటర్ లో ప్రోగ్రామ్ పెడితే 100 నుంచి 150 మంది వచ్చారు. సార్, 4 మండలాలు, ఒక టౌన్. ఈ రోజు వెన్నుపోటు దినం అంటే మా నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా వల్ల ప్రజలకు ఏమన్నా వెన్నుపోటు జరుగుంటే, అన్యాయం జరుగుంటే వేలాదిగా తరుగుతాం. సార్, 4 మండలానికి తల ఒక 20 మంది, తల 30 మంది వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు. సార్, ఈ రోజు వెన్నుపోటు దినం అంటున్నారు కదా బ్రహ్మనాయుడు గారు. వెన్నుపోటు ఎవరెవరికి పొడిచారు?
అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు హామీలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదంట, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారనేది వారు పెట్టినటువంటి పేరు వెన్నుపోటు దినం అనేది వారు చెప్తున్నమాట. అవును సార్, ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచింది కాబట్టి మేము వెన్నుపోటు దినోత్సవం అని పెట్టాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? మరి ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ప్రజలకి బాధ కలుగుతుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ప్రజలకి ఏదో జరిగిపోతుంది, రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుందని బాధపడి అంటే ఆయన ఎందుకు పాల్గొనలేదంటారా మీరు అనేది? ఆయన ఎందుకు పాల్గొనలేదంటారా మీరు? ఆయనే పాల్గొనకపోతే ఇంకా ఆ దినానికి వాళ్ళు పెట్టిన దినానికి ఏంటి సార్ ఉపయోగం? మరి మీరు పేడ విరగడే ఏడాది ఎవరు పెట్టారండి సార్? ఇప్పుడు మేము అదే చెప్తున్నాం కదా, పేడ విరగడ అయిపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే అనుకుంటున్నాం కదా సార్. మేము అంటే మీరు ఎవరు పిలుపునియలేదా ఈ కార్యక్రమానికి? పేడ విరగడ ఏడాదికి మీరెవరు ఇవాళ పిలుపు అయితే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకుంటే కూటమి ప్రభుత్వం నాయకులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పేడ విరుగుడైపోయిందన్న కార్యక్రమాన్ని మేము పోస్టర్ ప్లాన్ చేశామా? ఏమైనా అఫీషియల్ గా బయటకు వచ్చి చెప్పామా? కార్యక్రమం మేము స్వచ్ఛందంగా 1 year సెలబ్రేషన్స్ మేము గెలిచాం, కూటమి ప్రభుత్వం గెలిచింది, ప్రజలు మమ్మల్ని గెలిపించారు, సైకో పరిపాలన తరిమేది సార్ కాబట్టి మేము స్వచ్ఛందంగా చేసుకునే కార్యక్రమం సార్ అది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పార్టీ మీద మేము పిలుపునివ్వలే, చెప్పలే. ఎవరికి వాళ్ళు పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా జరుపుకుంటున్న ఒక ఫెస్టివల్ మీ దృష్టిలో అదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు నుంచి మేము మాయైపోలేదు కదా, పిలుపునిచ్చిన వ్యక్తి కనపడట్లేదు కదా. ఈ రోజు చివరిగా ఒక విషయం చెప్తా బ్రహ్మనాయుడు గారు మీకు సార్, ఏడాది పరిపాలనలో నిజంగా కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుకుంటుంటే వాస్తవం అయితే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు 100 సార్లు రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేసేవారు. ఈ సంవత్సర కాలంలో ఆయన సరిగా బయటికి రాలేదు సార్. మాక్సిమం సగం యుద్ధం బెంగళూరులో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తక్కువ ఉన్నారు. ఈవెన్ మన ప్యాన్ మినిస్టర్ వెంకటరెడ్డి గారు కూడా సగం జీవితం హైదరాబాద్ లోనే ఉన్నారు, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉండరు పాపం. ఉండరంటే ఆయన కొంచెం గళాన్ని కాదు వారి పార్టీ గళాన్ని వినిపించే వాళ్ళలో ఆయన టాప్ 5 లో ఉంటారు. మళ్ళీ ఆయన ఇబ్బందులు పెట్టి ఎక్కడ కేసుల్లో ఇరికించి మళ్ళీ ఎక్కడ జైలు చుట్టూ తిప్పుతారనే భయంతో కూడా ఆయన ఎక్కడ హైదరాబాద్ లో బ్రహ్మనాయుడు గారు ఒక నిమిషం దయచేసి మీరు కూడా తప్పుదోవగా మాట్లాడదు. కాదు మీరు ఇక్కడ ఉంటున్నారు, ఎవడో కేసులు పెడతాడని చెప్పి హైదరాబాద్ లో ఉన్నాడని మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను ఒకవేళ మీ ప్రభుత్వం ఏమన్నా ఆయన కూడా ఇబ్బంది పెడుతుందేమో అని. ఒక్క నిమిషం వినండి, నేను వారంలో 2 రోజులు నుంచి 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాను. ఇప్పుడు నేను జూమ్ లో అటెండ్ అయితే హైదరాబాద్ లో ఉన్నట్టు లేదా ఇంకో చోట ఉన్నట్టు కదా. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నా, హైదరాబాద్ లో నేను ప్రోగ్రామ్ చేసాం. నేను ఒకటి చెప్తా, మీరు కూడా ఎందుకు కేసుల కోసం భయపడి, అరే బాబు నాకు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే నా మీద కేసు పెట్టారు, ప్రమాణ స్వీకారం చేయకముందే పెట్టారు. ఈ కేసుల గురించి ఎవరు భయపడతాడు? మేమన్నా లోకేష్ లాగా వెళ్ళేమన్నా కాలు పట్టుకునే బ్యాచ్ కాదు కదా. వద్దండి వెంకటరెడ్డి గారు, ఆగండి అజయ్ గారు. సార్ ఇప్పుడు వాళ్ళు లోకేష్ గారి గురించి ఏం మాట్లాడినా అవన్నీ నేను మాట్లాడను సార్, ఎందుకంటే ఒకప్పుడు లోకేష్ గారిని తక్కువ అంచనా చేసిన వీళ్ళే ఈ రోజు ఆయన పేరు చెప్పినా ఆయన చేతిలో రెడ్ బుక్ పేరు చెప్పిన రోజు వీళ్ళే చెప్పుకొని వీళ్ళే తెచ్చుకున్నారు. కాబట్టి అటువంటి విషయాల దాకా నేను వెళ్ళను, వాటి గురించి మాట్లాడే టైం వేస్ట్ అవ్వరాలు. ఇప్పుడు వెంకటరెడ్డి గారే చెప్పారు కదా, నేను హైదరాబాద్ లో పార్టిసిపేట్ చేశా, ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిలిపిస్తే ఆయన హైదరాబాద్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ దినానికి ఏముంది సార్ విలువ? మాట్లాడుతున్నారు మనతో జనసేన పార్టీని తిరుగుతున్న వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఇక్కడ క్రిటికల్ అంశం ఏంటంటే గత 5 ఏళ్ళు మీరు వైసీపీలోనే ఉన్నారు, సో ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి పేడా విరగదే ఏడాది అని అన్నారు. సో మరి మీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెన్నుపోటు దినం పిలుపునిచ్చారు. ఇప్పుడు మీరు గతంలో ప్రభుత్వంలో కీలకంగా మీరు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి కీలకంగా మీ కుటుంబ సభ్యులు కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ 2 పాలనలు కంపేర్ చేస్తే మీరేం చెప్తారు? మనస్ఫూర్తిగా చెప్పండి. జనసేన పార్టీలో ఉన్నారని కాకుండా గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తిగా